గుర్తుపెట్టుకోండి, క్రికెట్ బెట్టింగ్ ఆడటం నేరం. దానివల్ల లాభాలు వస్తామనుకోవడం మీ అమాయకత్వం. అది ఒక పెద్ద ఫ్రాడు. అలా ఆడి మీ జీవితాలను, మీ కుటుంబాలను నాశనం చేసుకోకండి. ఇకపై ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ ఆడితే వాళ్ళపై కేసులు వేస్తాం, జైల్లో వేస్తాం. ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ బెట్టింగ్ ఆడడానికి వెళ్తున్నారా? జరుగు. నేను ఆ డబ్బులు పిల్లల చదువు కోసం అప్పు తెచ్చాను. ఈ రోజు నేను ఎలాగైనా క్రికెట్ బెట్టింగ్ లో డబ్బు గెలుచుకునే వస్తా. ఆగండి, మనకి బెట్టింగ్ అవి ఏం వద్దు. పోలీస్ వారు కేసు పెట్టి జైలు పంపిస్తారంట. జీవితాలు నాశనం అవుతాయండి. పోలీసులు లేరు. మాట వినండి. నా బిడ్డ కేఎస్ఆర్. హలో హలో, చెల్లి బాగున్నారమ్మా? బాగున్నాడు అన్నయ్య. మీ బావ ఎంత చెప్పిన క్రికెట్ బెట్టింగ్ ఆడి డబ్బులన్నీ ఊడుతున్నాడు. ఇంట్లో తినడానికి కూడా ఏం లేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. హలో అమ్మా. హలో 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 సగం మొత్తం అయిపోయింది, ఇంకా సగం. నాన్న ఇదొక్క మ్యాచ్ అన్న. ఈ మ్యాచ్ గెలుస్తానా? గెలిస్తే తెచ్చిస్తానా? నాన్న ఇదొక్క మ్యాచ్ అన్న. వీటికి పోలీసులు వచ్చారు. ఏంటమ్మా ఇలా చేస్తే నీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలమ్మా? సార్ ఏమైంది సార్? ఇదేనా బాబు ఈమె భర్త? అవును సార్. నీ వల్లే బాబు, నువ్వు బెట్టింగ్ ఆడడం వల్ల నీ భార్య ఈ రోజు ఊరేసుకొని చనిపోవాలనుకుంది. ఇలా ఎందుకు మీ జీవితాలను, మీ కుటుంబాలను నాశనం చేసుకుంటారు బాబు? సమయానికి వీళ్ళన్నయ్య కాల్ చేశాడు కాబట్టి కాపాడగలిగాను. సార్ తప్పైంది సార్ నాది. ఇంకొకసారి నేను బెట్టింగ్ జోలికి పోను సార్.